వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో కొత్త వాహనాలతో నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారో తెలుసుకుందామా? నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నిమ్మకాయతో ఆ దీక్షను విరమిస్తే వెంటనే మళ్ళీ శక్తిని తిరిగి పొందవచ్చు. మన ఇళ్లలో ఉండే ఆహార పదార్థాలలో నిమ్మకాయ ఎంతో ముఖ్యమైనదని దాదాపు చాలామందికి తెలుసు. ఎందుకంటే మన ఇంటిలో ఉండే నిమ్మకాయను బయట రోడ్డు మీద చూస్తే ఇక ఆ రోజంతా భయపడుతూనే ఉంటాము. ఇక కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు వారు చేసే మొదటి పని ముందు కారు కింద నిమ్మకాయ అనుభవించి దాన్ని తొక్కిస్తూ ఉంటారు. నిమ్మకాయను ఒక రకంగా కాకుండా అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. తంత్రశాస్త్రంలో చెడు కన్ను నివారించటానికి ఇలా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్యంలో నిమ్మకాయని ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయలు శుక్రుడు మరియు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. నిమ్మకాయ యొక్క పుల్లని రుచి శుక్రుడితో, దాని రసం చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది రెండింటికి ప్రత్యేకంగా ఉంటుంది. నిమ్మకాయను మీ కొత్త వాహనంతో తొక్కిస్తే చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అలాగే మీరు తరచుగా దుకాణాల్లో నిమ్మకాయ మిరపకాయలను వేలాడదీయటం చూస్తూనే ఉంటారు. పురాణ గ్రంథాల ప్రకారం నిమ్మకాయలు మిరపకాయలను వేలాడదీయటం వల్ల దుష్టశక్తులు లేదా ప్రతికూలత ప్రవేశించకుండా ఉంటుంది. ఇది మీ పనిని ప్రభావితం చేయదు, దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. నిమ్మకాయ మిరపకాయలను ఎల్లప్పుడూ 7 క్రమంలో పెట్టి షాపుల దగ్గర పెడుతూ ఉంటారు. అందుకే వాహనాలకు పూజ చేసే సమయంలో, దూర ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారం అభివృద్ధి చెందటానికి కూడా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.